ఈ శ్రావణ శుక్రవారం గురించి ఎలా పూజ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఎలా ఆచరించాలి తెలుసుకుందాం. ఈ శ్రావణ శుక్రవారం నాడు పూజ చేయాలి, ఎలా చేయాలని ప్రతి ఒక్కళ్ళు కొంతమంది ఏంటంటే ఆచారం లేదని కొంత అనుకుంటూ ఉంటారు, ఆచారం ఉంది అనుకుంటారు. అంటే ఇందులో రెండు ఆచారాలు ఉన్నాయి. కొంతమందికి అమ్మవారు విగ్రహం పెట్టుకొని చేసుకునే ఆచారం ఒకటి ఉంటుంది, కొంత కలశం పెట్టి పూజ చేసుకోవటం ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటే ఆచారాలు పూర్వం నుంచి వచ్చినవే చేసుకుంటూ ఉంటారు. కానీ ముందు రోజే చక్కగా వాకిళ్ళు కడుక్కొని, ముగ్గులు వేసుకొని, తోరణాలు కట్టుకొని, పూలమాలలు కట్టుకొని చక్కగా రెడీ అవ్వాలి. మరుసటి ఉదయం తలాల స్నానం చేసి ఆడవాళ్ళు చక్కగా కలిగి పసుపు రాసుకొని చక్కగా మంచి చీర, పట్టు చీర కట్టుకొని, నగలన్నీ పెట్టుకొని చక్కగా అమ్మవారిగా తయారై అమ్మవారిని తయారు చేసుకోవాలి. అమ్మవారిని తయారు చేసుకోవాలంటే ముందు ఒక పీటకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీదే బియ్యం పిండితో చక్కగా పద్మం, శంకు చక్రాలు వేయాలి. వేసి ఆ బియ్యం మీద ఒక అరటాకు వేసి, అరటాకులో కొంచెం బియ్యం వేసి, ఆ బియ్యం మీద మళ్ళీ ఒక ప్లేట్ పెట్టి, ఆ ప్లేట్లో కొంచెం బియ్యం పోసి మనం కలశారాధన చేయాలి. కలశారాధన చేయాలి అంటే కలశం అంటే ఏంటి? జనరల్గా కలశానికి నీళ్లు పోస్తూ ఉంటారు అందరూ. కానీ వరలక్ష్మీ నోకి నీళ్లు పోయకూడదు. ఆ కలశంలో కనీసం ఒక కొంచెం 3 గుప్పెళ్ళు బియ్యం పోయాలి. బియ్యం పోసి మామిడాకులు సైడ్స్ను పెట్టుకుని అందులో రూపాయికాయని వేసి అమ్మవారిని ఆరాధించాలి. అలా చేసినట్లయితే మనకు అక్షయంగా ఉంటుంది. ఆ బియ్యం చేసిన తర్వాత ఆ బియ్యం అక్షయం అనేది ఎందుకు అనుకుంటూ చేయాలి. పోసేటప్పుడు కూడా అక్షయం వస్తూ అని పోయాలన్నమాట. ఇట్లా పూజ చేసుకొని అమ్మవారిని సంకల్పించుకుంటూ పూజ మొదలెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే ఆడపిల్లలకి అత్తగారు వాళ్ళు శ్రావణ పట్టి తీసుకొస్తారు. ఈ శ్రావణ పట్టి తీసుకొచ్చినప్పుడు ఈ శ్రావణ పట్టికి వాళ్ళు ఏం చేస్తారు, శనగలు, పండ్లు, పూలు తను తీసుకొచ్చి ఒక నగ ఇచ్చి అమ్మాయి చేత నోవు నోయించి పెడతారు. అట్లాగే ఈ నోవుకి ఇన్ని సంవత్సరాలను ఉండదు, ఎప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు, ఇంటి ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండొచ్చు. అయితే కొంతమంది విగ్రహారాధన చేయటం అంటే అమ్మవారి అలంకారం చేయటం, అమ్మవారి ప్రతిమను పెట్టి పూజ చేసుకోవటం, అమ్మవారి ప్రతిమ అంటే అమ్మ ముఖం పెట్టుకొని పూజ చేసుకోవటం. కొంతమందికి ఆచారం ఏంటి, అది ఆచారం లేని వాళ్ళు ఉత్త కొబ్బరికాయ కలశం పెట్టి పూజ చేసుకుంటారు. ఇట్లా 2 విధాలుగా పూజ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఆ రోజు అమ్మవారికి రకరకాల పిండి వంటలు చేయాలి. ఎందుకంటే మనం అమ్మవారు లక్ష్మీదేవి, ఆవిడ మహాలక్ష్మి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ పడుకోపోయేదాకా మనం స్మరించుకుంటూ ఉంటేనే మన జీవనం గడుస్తుంది, లేకపోతే మన జీవనం గడవదు. ఆమె లేనిది మనం లేము. అందుకని ఆ రోజు చక్కగా అమ్మవారికి 9 రకాల పిండి వంటలు చేయాలి, 9 రకాల పండ్లు తీసుకురావాలి. అమ్మవారికి అన్నీ అక్కడ అరేంజ్ చేసుకోవాలి. చేసుకొని ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని చక్కగా పూజ చేయించుకోవాలి. పూజ చేసేటప్పుడు అమ్మవారికి చక్కగా మండపం అరేంజ్ చేసాం, అమ్మవారిని ఆరాధించాం. చక్కగా అమ్మవారికి ఆవునేతో దీపం పెట్టాలి. ఒత్తులు వెలిగించి దీపం పెట్టి 5 ఒత్తులు వెలిగించి దీపారాధన చేయాలి. దీపాలను వెలిగించి అగరబత్తులు అంటించి అమ్మవారి ముందు మనం చక్కగా కూర్చొని బ్రాహ్మడు సంకల్పం చెప్పిస్తారు మన చేత. సంకల్పం అంటే ఏంటంటే మన గోత్రనామాలు. ఈ గోత్రనామాలు చెప్పకుండా పూజ చేస్తే మనకి అనుకున్న పనులు ఏవి కూడా సంకల్పం అనేది అదే సంకల్ప సిద్ధిస్తుంది అంటాం. స్వామివారి చెప్పుకుంటే కదా మన సంకల్పం సిద్ధించేది. అందుకని మనం చక్కగా స్వామివారి ముందు కూర్చొని ఈ స్వామికి ఈరోజు ఈ నక్షత్రం అండి, ఈ వారం ఈ నక్షత్రం ఈ పూజ చేసుకుంటున్నామని చక్కగా మామ అనుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని అమ్మవారిని స్మరించుకోవాలి. పూజ చేసుకొని చక్కగా చేసుకుంటూ అట్లా చేసిన తర్వాత అమ్మవారికి కృపా కటాక్షాలు మరి అందరికీ కావాలి కదా. ఆమెను ఎలా పూజించాలి అంటే ఫస్ట్ మనం విఘ్నేశ్వరుని ఆరాధించాలి. విఘ్నేశ్వరుని పశు గణపతిని చేసి అక్కడ కూర్చోబెట్టి ఆయనకు ముందు కొబ్బరికాయ కొట్టి ఆయన అష్టోత్తరం పూజ చేసి ఆయనకు అయిన తర్వాతనే అమ్మవారిని పూజ చేయాలి. చేసేసి ఆ తర్వాత ప్రతిదానికి కూడా ఒక్కొక్క అష్టోత్తరంలో ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇలా పూజ చేసినట్టయితే వరలక్ష్మీదేవి ఎప్పుడూ కటాక్షం అనేది ఉంటుంది. మనం చేసే ప్రతి పని కూడా అమ్మవారి మీదే మనసు పెట్టాలి, మనం అనుకుంటూ చేయాలి. అమ్మ నీదే కృప అంటూ చేస్తే ఆడ అనుకున్నవన్నీ మనకి ఇస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఎందుకంటే ఆమె లేనిది మనం లేం కాబట్టి ప్రతి కూడా అనుకున్నవన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. వరలక్ష్మి కృపా కటాక్షాలు
ఎప్పుడు కూడా చేసే పనిని బట్టే ఉంటాయి. మనం విసుక్కొని వాకిలి నింపుకోకుండా ముగ్గేసుకోకుండా పాచి పట్టలతో కూర్చొని తలదూకుంటూ ఇలా విసుక్కుంటూ ఉంటే అమ్మవారు మన ఇంట్లో ఉండదు. అమ్మవారు మన ఇంట్లో ఉండాలంటే పరిశుభ్రతగా ఉండాలి. ఉదయాన్నే లేవాలి, శుభ్రంగా వాకిలి నింపుకోవాలి, ముగ్గేసుకోవాలి. ఇలాంటి ఇళ్ళల్లో ఆవిడ ఎప్పుడు టెస్ట్ వేసే ఉంటుంది, చక్కగా చేస్తూ ఉంటుంది. అట్లాగే శ్రావణ శుక్రవారం నాడు చక్కగా అమ్మవారిని పూజ చేసుకొని అంతా అయిన తర్వాత అమ్మవారికి మనం పూజ అంతా చేసుకున్నాం, అంతా అయిపోయింది. అమ్మవారికి మహానైవేద్యం పెట్టాం అన్నీ చేసాం. అప్పుడు ఏం చేసిన తర్వాత అమ్మవారికి చెప్పుకోవాలి, తోరం కట్టుకోవాలి. అవి చేస్తేనే పూజ సంపూర్ణమైనట్టు అనమాట. తోరం కట్టుకోవాలంటే 9 పోగులు దారం తీసుకొని 9 పోగులు చేయాలి. దానికి తమలపాకు పువ్వు కట్టి 3 కానీ 5 కానీ తోరాలు తయారు చేసుకొని ఒకటి అమ్మవారికి ఇవ్వాలి, ఒకటి మీరు కట్టుకోవాలి, ఒకటేమో ముత్తైదు కట్టుకోవాలి. ఇట్లా కట్టి అమ్మవారికి కట్టేటప్పుడు అక్షింతలు చేతిలో పెట్టుకొని దేహిమే రమి అంటూ 3 సార్లు అంటూ తోరం కట్టుకోవాలి. అమ్మవారికి కూడా మీరే తోరం కట్టాలి. ఇట్లా కట్టి అమ్మవారికి అంతా అయిన తర్వాత బ్రాహ్మడు, ఆయన నారాయణ స్వరూపం, ఆయనకి మనం వాయనం ఇవ్వాలి. వాయనం అంటే ఏంటి? చక్కగా ఫస్ట్ 9 రకాల పిండి వంటలు అక్కర్లేదు, 9 పూర్ణాలు లేకపోతే 11 పూర్ణాలు చేసి 2 ఇస్తరాకుల్లో పెట్టి దక్షిణ పెట్టి, శక్తి ఉంటే మనం బట్టలనే పెట్టి ఆయనకి మనం కాళ్ళు కడిగి ఆయనకి ఇవన్నీ కూడా వాయనం ఇవ్వాలి. ఇచ్చినట్లయితే నారాయణ స్వరూపం అన్నమాట. ఆయన మనం కొలుచుకున్నాం. ఎందుకు చెప్తానంటే అమ్మవారు అసలు ఇలా రావడానికి కారణం ఏంటి, ఇవన్నీ ఎందుకు చేయాలి నోము అని ప్రతి ఒక్కరి డౌట్ వస్తుంది. అసలు ఈ నోము యొక్క కథా విధానం ఏంటి అది తెలుసుకోవాలంటే, కథా విధానం అంటే ఏమిటంటే మనకి సౌనకాది మహాములు అందరూ కూడా ఏదేదో ప్రధానికి కూడా పూర్వకాలంలో సౌనకాది మహాములే ప్రతి నోవు కూడా ఎలా చేయాలి ఈశ్వరుణ్ణి అడుగుతూ ఉండేవారు. అట్లాగే ఒకరోజు చాలామంది వెళ్ళి ఈ పార్వతీదేవిని అడిగారట మహిళలు, అమ్మ మాకు అష్టౌశ్వర్యాలు లేవు, ఇబ్బందులు పడుతున్నాం, ఉత్తరపోత్రాదులు లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఏ నోము చేస్తే మేము ప్రతిఫలం ఆశిస్తాము, మంచిగా ఉంటామని పార్వతీదేవిని అడిగారట. అప్పుడు పార్వతీదేవి అందుట, స్వామి సరే ఇంతమంది వచ్చి అడుగుతున్నారు కాబట్టి నన్ను ఏం చేయమంటారు చెప్పండి, ఏం చేస్తే మహిళలకి మంచి శుభప్రదంగా ఉంటుంది, సిరి సంపదలు వస్తాయని అడిగితే అప్పుడు ఈశ్వరుడు చెప్పాట, ఏమని, అమ్మ నువ్వు చేసుకోవాలంటే నేను ఒకటి చెప్తాను, విని అది వాళ్ళందరికీ చెప్పి వాళ్ళకి చేయించినట్లయితే అంత బ్రహ్మాండంగా వాళ్ళు అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తొలతవుతారని చెప్పాట. సరే స్వామి వచ్చి చెప్పండి నేను వింటాను అందుట. అప్పుడు చెప్పాట, శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఇట్లా అమ్మవారికి పూజ చేసుకోవాలి, ఇలా లక్ష్మీదేవి పూజ చేయాలి, చేసినట్టయితే ఆమె అష్టైశ్వర్యాలు ఇస్తుంది, ఈ విధంగా చేయాలి అని చెప్తాట. అప్పుడు ఈవిడ మరి చెప్పాలంటే ఎవరికి చెప్తుంది పోయి, అందుకని ఒక చారుమతి అని ఒక పేదింటి బ్రాహ్మణుడు ఆవిడ, ఏమీ లేదు పాపం, భార్య భర్తలు ఉన్న దాంట్లోనే జాగ్రత్త చేసుకుంటూ అత్తామామలు చూసుకుంటూ పెద్ద కుటుంబం చక్కగా అందరినీ పోషించుకుంటూ పొద్దున్న లేవగానే ఇంటి పనులను చేసుకుంటూ కష్టసుఖాలు అనుభవించుకుంటూ అలాంటి ఆవిడనమాట. అలాంటి ఆవిడకి కళ్ళలోకి వచ్చారు. కళ్ళలోకి వచ్చి అప్పుడు చెప్పారట, ఏమని, అమ్మ నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు, ఈ కష్టాలు తీరే సమయం ఆసన్నమైంది, నువ్వు ఇక్కడి నుంచి కష్టాలు పడవు, మేము చెప్పినట్టు విను అన్నారట. ఎవరికైనా చూడండి ఒక కాలం వస్తే పొద్దున్న లేవగానే ఎవరికి చెప్పుకుంటే మన మనసులో తీరిపోతుంది. మంచి కళ అనుకోండి చెప్పి ఆనందపడతాం, చెడు కళ అనుకోండి అదేమవుతుందని భయపడుతూ ఉంటాం. ఈమెకి మంచి కళే వచ్చింది, అమ్మవారికి దుష్టాంత అమ్మవారు దగ్గర వెలిస్తే అన్నట్టుగా ఆవిడ వచ్చింది. చక్కగా వచ్చి అన్ని విధాలుగా ఆమెకి కరుణించింది. సరే ఆవిడ వచ్చి చెప్పి వెళ్ళిపోయింది. ఎట్లానా నేను బాధపడుతుంది. ఆవిడేం చెప్పింది, అమ్మ నేను చెప్తున్నాను నీకు అన్నీ వస్తే తెల్లవారేటప్పటికి నీకు అన్నీ ఏర్పాటు అయిపోతాయి, చక్కగా ఈ నోము చేసుకోమని. సరే ఇంతకన్నా సంతోషంగా అయ్యగానే అత్తామామకి చెప్పింది. వాళ్ళు అనుకున్నారట ఇది పిచ్చిది, ఏది తెలియదు దీనికి, శివుడి పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు అంటుంది అని వాళ్ళని పట్టించుకోకపోయినా సరే ఆవిడ ఉన్న దాంట్లోనే చక్కగా నోము చేసుకొని చక్కగా అందరినీ పేరెంట్ అని పిలిచింది. పిలిస్తే మరి వాళ్ళకి అన్నీ ఇవ్వాలి కదా, పడ్డు తాంబూలము శనగలు అన్నీ ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే కూడా వాళ్ళ దగ్గర లేదు. కానీ అన్నిటికి కూడా
అమ్మవారు వెనక ఉండి నడిపించారు ఆవిడకి. అప్పుడు సరే ఆవిడ చేస్తుండే సమయానికి చక్కగా స్వామివారి అమ్మవారికి ఒక అనుకోకుండా చాలామంది ముత్తైదులు వచ్చారట. అందరూ ఎలా వచ్చారు? చక్కగా మంచి రథాలు వేసుకొని, ఏనుగులు, గుర్రాలు, వాకిలి ముందు గజవాహనాలు, అశ్వమేఘ యాగ వాహనాలు అలా వచ్చినట్టే. మనకి ఈ రోజుల్లో చూడండి, ఆ రోజుల్లో అంటే అట్లా గుర్రాలు, ఏనుగులు, రథాలు వచ్చాయి. ఈ రోజుల్లో చక్కగా కార్లు, ఇన్నోవాలు, బెంచ్ కార్లు, కార్లలో బ్రహ్మాండంగా వస్తున్నారు. మంచి అలంకారాలు చేసుకొని వస్తున్నారు ఆడవాళ్ళు. ఆ నోములు అంటే చాలా అసలు బజార్లంతా కూడా కళకళ్ళు ఆడిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా అంతే. అలాగే ఆ చారుమతి చేసిన నౌక అందరూ వచ్చారు. వచ్చేసి ఈ నోమును చూశారు. ఓహో, చారుమతి చూస్తే ఒకప్పుడు ఏమీ లేదు, ఈరోజు చారుమతి ఏంటి ఇంత గొప్పగా ఉంది అని చాలామంది నిర్ఘాంతపోయినారట. అప్పుడు ఆవిడ చెప్పింట, నాకు అమ్మవారు కనపడ్డారు, అందుకని నేను చేశానన్నట. సరే, ఆమె ఏం చేసింది, అమ్మవారికి జ్యోతులు చేయాలి. 9 రకాల ఆ పిండితో, బియ్య పిండి జ్యోతి చేసి దీపాలు వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఏం చేసింది, అలా హారతి ఇస్తుంటే ఆడవాళ్ళందరి కాళ్ళకు అడుగున గజ్జలు గల్గల్ అంటున్నాయట. ఏంటా ఇలా ప్రశ్నలు చేస్తుంటే గజ్జలు గల్గల్ అంటున్నాయని ఆనందపడ్డారట. అంటే అమ్మవారు చక్కగా ఎవరికి వాళ్ళకి దృష్టాంతం అమ్మవారు కనపడుతోంది. కనపడి అనుకున్న కోరికలు నెరవేరుస్తూ ఉంది. అన్నప్పటికీ ఈ అమ్మవారు శ్రావణ మాసంలో ఈ చక్కటి శుక్రవారం నాడు ఇలా ఆచరించినప్పటికీ అందరికీ కూడా సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, పుత్రపౌత్రాలు కలిసి చాలా బాగున్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శ్రావణ శుక్రవారం నాడు మర్చిపోకుండా అందరూ వాయినాలు ఇవ్వండి, ముత్తైలను పిలవండి, సాయంత్రం పూట చక్కగా పేరెంటం చేయండి. మీ శక్తి కొలితే చేసుకోండి. చేయమన్నాం కదా అని 100 మంది పిలవక్కర్లేదు. 10 మందో 11 మందో అట్లా లెక్క 11 మంది మించకుండా పిలిచి చక్కగా వాళ్ళకి పసుపు పూసి కాళ్ళకి గంధం రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి. అట్లా చేసినట్టయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరుగుతుంది. ఇలా చేసాము, అయిపోయింది. బ్రాహ్మడికి ఆయన ఇచ్చేసాము, ఆయన చక్కగా వెళ్ళారు. అంతా బాగానే ఉంది. ఈ నోము చేసినందుకు మంచి ప్రతిఫలం వచ్చింది, చక్కగా జరిగింది అని ఎంతో సంతోషించారు. కానీ మరుసటి ఉదయం వెంకటేశ్వర స్వామి వస్తారు. స్వామివారు లేకుండా అమ్మవారు లేదు కదా. ఎక్కడైనా చూడండి, భర్తను పిలిచి భార్యను పిలవకుండా ఉంటాయి కదా, భార్యను పిలిచి భర్తను పిలవకుండా ఉంటాయి కదా. అలాగే ఇవాళ అమ్మవారు వచ్చింది, మరి ఆయన పిలవాలి కదా. ఆయన పిలవకపోతే మనం ఏం చేసినా కూడా ఫలితం ఉండదన్నమాట. అందుకని శ్రావణ శనివారం ఆ రోజు స్వామివారిని పిలవాలి. చూడండి, ఆయన భూదేవి శ్రీదేవి సమేత శ్రీమన్నారాయణుడు కలిసి ఉంటారు ఆయన. అంటే ఇప్పుడు శ్రీదేవి పొద్దున్న లేచినప్పటి పడుకోపోయేదాకా ఆమెను మనం స్మరించుకుంటూనే ఉండాలి. చేసుకుంటేనే కదా మనకు జరిగేవాడు అయ్యేది కూడా. అట్లాగే భూదేవి ఉంది. మరి పొద్దున్న లేస్తూనే ఆమెని కాళ్ళతో తొక్కుతాము, లేస్తుంటే దండం పెట్టుకోవాలి. అమ్మ లేస్తున్నాము, మేము చేసే ప్రతి పని కూడా మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటాం, కానీ పొద్దునే అలా జరగవు కదా. చేసే పని కూడా చెడు పనులే చేస్తాం కాబట్టి మమ్మల్ని కాపాడమ్మా అని దండం పెట్టి. ఆ భూభారాన్ని మోస్తుంది మహాతల్లి. అంత భారాన్ని మోసి మనకు అన్ని విధాలా కూడా పాడి పంటలు మంచిగా జరుగుతున్నాయి కాబట్టి, మంచి పంటలు వస్తున్నాయి కాబట్టి అటు భూదేవిని ఇటు శ్రీదేవిని చేస్తూ ఇద్దరిని కొలుచుకోవాలి. ఆయన మరి ఆయన వెంకటేశ్వర అంటే ఎవరు? లోకరక్షకుడు. ఆయన కూడా అందరినీ రక్షిస్తున్నాడు. వీళ్ళు ఎలా చూస్తుంటే ఆయన రక్షిస్తున్నాడు కాబట్టి మనకి ఎలాంటి సమస్యలు లేవు. అలాగే ఇప్పుడు ఆ రోజు ఏం చేయాలి? శ్రావణ శనివారం నాడు చలివిడి దీపారాధన చేసుకోవాలి. చలివిడి దీపారాధన చేసి వడవ పానకం చేసి చక్కగా నైవేద్యం పెట్టాలి. ఈ చలివిడి దీపాన్ని కూడా చేసినప్పుడు స్వామివారికి నైవేద్యం పెట్టినట్టుగా హారతి ఇచ్చి ఆ ప్రసాదాన్ని 10 మందికి పంచాలి. అది తినకుండా ఉండకూడదు. కనీసం ఆ ఒత్తి కూడా తినేయాలి. తింటేనే ఆ యొక్క ఫలితం ఉంటుంది. ఆ రోజు ఆ వెంకటేశ్వర స్వామికి కొంతమంది బ్రాహ్మణుడు దొరకలేదండి, ఇవాళ ఏం చేద్దామన్నా వాయినం ఇద్దామన్నా ఇబ్బందిగా ఉంది అనుకుంటారు. కానీ ఇంట్లో ఉన్న భర్తే బ్రాహ్మడు, నారాయణ స్వరూపం, ఆయన్ని మించిన దైవం ఇంకోట్లేదు. అందుకని ఆయనకే మనం చక్కగా బట్టలు పెట్టి ఆయన పాదాలు కడిగి కాళ్ళు నమస్కారం చేసుకుంటే అంతకంటే పుణ్యం ఇంకోట్లేదు. ఇలా చేసినట్లయితే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం అన్ని విధాల అందరికీ కూడా శుభం జరుగుతుంది. కానీ అంతా అయిపోయిన తర్వాత చక్కగా మంత్రపుష్పం చెప్పుకోవాలి. అమ్మవారికి స్వామివారికి ఇద్దరికి కూడా పంచహారతులు ఇచ్చుకోవాలి. అన్నీ చేసిన తర్వాత ఆ రోజు కూడా మధ్యాహ్నం పూట వీళ్ళంటే బ్రాహ్మడికి కూడా భోజనం పెట్టండి. బ్రాహ్మడు ముత్తైదు కూడా శనివారం నాడు భోజనం పెడితే చాలా బాగుంటుంది. ఇలా చేసి ఆ రోజు కూడా పొంగలు పెట్టండి. వెంకటేశ్వర స్వామి కూడా పొంగలు పెట్టి నైవేద్యం పెట్టాలి. చేసి శ్రావణ మాసంలో ఇలా చేసినట్లయితే ఎంతో
కలిసిపాటుగా ఉంటుంది, సిరి సంపదలకు వస్తాయి, అన్ని విధాలు బాగుంటుంది. అది చేసాము అంతా అయిపోయింది. కానీ శ్రావ్యంగా ఒక చక్కటి పాట కూడా పాడి అమ్మవారికి హారతి ఇచ్చుకోవాలి. అలా చేసినట్లయితే అమ్మవారు ఎంతో ఆనందపడుతుంది. ఆమె ఎంతసేపటికి మనం చేసే పనిని బట్టే ఆనందాన్ని చేకూరుకుంటుంటుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా ధ్యాస పెట్టాలి. ఆ ధ్యాస కూడా నువ్వేనమ్మా శరణాగతి అంటూ చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అమ్మ మనకి ఎల్లప్పుడూ కూడా కరుణిస్తుంది, ఏ సమస్య వచ్చినా తీరుస్తుంది. అందుకని ఆమెని ఇలా ఎంత సాధ్యమైనంత వరకు మనం ఎంత యథావిధిగా పూజ చేసినట్లయితే ఈ శ్రావణ శుక్రవారం నాడు అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ నోమును ఆచరించండి, అందరూ చేసుకోండి చక్కగా. దీనివల్ల కులమత భేదాలంటూ ఏమి ఉండదు. ఈ నోము ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి కావాలి కదా, మరి అని ఆచరించండి, చక్కగా నోము చేసుకోండి, ఇబ్బంది అంటూ ఉండదు. హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళ భవంతు. శుభమస్తు.